చెత్త ఏరే పిల్లల నుంచి మొదలు రైల్వే స్టేషన్లో పనిచేసే సిబ్బంది వరకు ఎంతో మంది నుంచి ఎన్నో రకాలుగా క్లూలు సేకరించేవారు. ఇంతలా కష్టపడ్డారు కాబట్టే 9 నెలల వ్యవధిలో మొత్తం 104 మంది పిల్లల ఆచూకీని కనిపెట్టి వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అసలు ఈ 9 నెలలు ఇంటికి దూరంగా ఉంటూ వర్క్ లైఫ్ని ఎలా లీడ్ చేయగలిగారు అని సీమాదేవి, సుమన్ హుడాలను అడిగితే కనిపించకుండా పోయిన పిల్లలను తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించినప్పుడు వారి కళ్లల్లోని ఆనందం మా కష్టాన్ని తేలిక చేసేసింది అంటారు. ఇంతమంది పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించటం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మాకు ఫిక్స్డ్ డ్యూటీ టైమింగ్స్ ఉండేవి కాదు. తప్పిపోయిన పిల్లల గురించి ఏ చిన్న సమాచారం అందినా వెంటనే ఇంటి నుంచి బయలుదేరేవాళ్లం. కనిపించకుండా పోయిన పిల్లల్ని వెతకటంలో మా పిల్లల్ని చూసుకోవటం కుదిరేది కాదు. అయినా ఏనాడూ బాధపడలేదు. మా ఫ్యామిలీ సపోర్టుతోనే ఇదంతా చేయగలిగాము అని క్రెడిట్ మొత్తం కుటుంబానికి ఇచ్చేశారు సీమాదేవి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేక ఎన్నో కిలోమీటర్లు నడిచి బాగా అలసిపోయేవాళ్లం. కానీ తప్పిపోయిన పిల్లలను చేరుకోగానే ఉత్సాహం వచ్చేది అంటూ వారి పడ్డ కష్టాలను చెప్పారు సుమన్ హుడా. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.